అక్షరాస్యత ద్వారానే మహిళా అభ్యుదయం సాధ్యమని 2 దశాబ్దాల క్రితమే గుర్తించి ఆచరణలో పెట్టిన తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే అందరికీ ఆదర్శనీయమని తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం జెడ్పీ హైస్కూల్ ప్రాంగణంలో జిల్లా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు వర్తనపల్లి కాశీ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ పురుష ఆధిక్య సమాజంలో చిన్నచూపు గురవుతున్న మహిళలను న్యాయం చేయాలనే ఉద్దేశంతో సమాజాన్ని ఒడిదుడుకులను ఎదిరించి ఉన్నత విద్యను అభ్యసించి అనంతరం తొలి మహిళా ఉపాధ్యాయురాలుగా మహిళల్లో అక్షరాస్యతను పెంపొందించేందుకు సావిత్రిబాయి చేసిన కృషిని కొనియాడారు. పురుషులకు మహిళలు తక్కువేం కాదంటూ సమాజంలో స్త్రీల పట్ల ఉన్న అపోహలను తొలగించి ఈరోజు మహిళలు అత్యున్నత స్థానాల్లో ఉండేందుకు ఆ రోజు సావిత్రిబాయి పూలే చేసిన కృషి కారణమన్నారు. ఈ తరం విద్యార్థుల్లో సావిత్రిబాయి పూలే జీవిత చరిత్రను తెలుసుకుని ఆమెను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. మన జిల్లా కలెక్టర్ నుండి దేశ అత్యున్నత పదవి రాష్ట్రపతి వరకు మహిళలు ఈరోజు ఉన్నత స్థాయిలో ఉన్నారంటే సావిత్రిబాయి పూలే ఆ రోజున చేసిన త్యాగాల ఫలమన్నారు. కార్యక్రమంలో టైలర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఆకాశపు స్వామి తదితరులు పాల్గొన్నారు. విద్యని అభ్యసించి అది 10 మంది తను నేర్చుకుని విద్యను అందరికీ తెలియజేసి వారందరినీ అవేర్నెస్ తీసుకుంటున్నట్టు మొట్టమొదటి మహిళా టీచర్గా ఆవిడ గుర్తించింది. ఈ కార్యక్రమాన్ని రాష్ట్రం అంతా కూడా నాశనం చేయవలసి కానీ చాలా మంది మర్చిపోతుంది. దాన్ని ఈరోజు మన కాశీ గారు గడిపిన 5 సంవత్సరాల నుంచి 2019 నుంచి కూడా పట్టడం తెరవడం మమ్మల్ని అందరినీ బాధ్యత సంతోషకరం. ఎందుకంటే ఇవాళ చూడండి చాలా మంది అధికారులు ఎంతమంది లేడీస్ ఉన్నారు దానికి కారణం ఆవిడ. ఇవాళ మన జిల్లా కలెక్టర్ నాగరాణి గారు మరి ఆవిడ కూడా తీసుకుంటారు. మరి ఆవిడ కూడా ఈ స్థాయి జరిగింది. ఎంతో మంది అధికారులు ఉన్నారు, ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఉన్నారు. ఇవాళ మన రాష్ట్రపతి మరి ముక్కు గారు కూడా మరి మహిళగా ఆవిడ కూడా ఈ స్థాయికి రావడానికి వీళ్ళందరూ ఈ స్థానానికి రావడానికి ఇప్పుడున్న టీచర్స్ అంతా ఈ స్థానానికి రావడానికి మొట్టమొదటి ఇవాళ 196 సంవత్సరాలు అయినప్పుడు కూడా ఇవాళ ఆవిడ పుట్టు 195 సంవత్సరాలు అయినప్పుడు కూడా ఈ రోజు ఇన్ని శతాబ్దాలు 2వ శతాబ్దం నడుస్తున్నప్పుడు మనం ఆవిడ గురించి మాట్లాడుతూ ఉంటే ఆ రోజు ఆవిడ చేసిన సాహసం. ఎందుకంటే చాలా మంది బయటకు వస్తే డబ్బు, ఆడపిల్లలు బయటికి పంపించకపోవడం, చదివించకపోవడం, కట్టుబాట్లు ఇలాంటి సమాజం నుంచి మరి అందరూ కూడా మేము సగం మీకు మేమే తక్కువ కాదనే విధంగా ఉద్యోగాలు కానీ రాజకీయాల్లో కానీ సమాజంలో కానీ ఉపాధ్యాయులు కానీ ఉపాధ్యాయులతో సమానంగా ఉపాధ్యాయులు కానీ మరి అందరూ కూడా ఈ స్థాయికి ఎత్తడానికి ఆ రోజు ఆవిడ వేసినటువంటి మరి ఆ రోజు ఆవిడ బయటకు వచ్చి ఈ సాహసం చేసినట్టుంటే చాలా మంది సోదరి బయటకు వచ్చి మాకెందుకు అనే పరిస్థితి ఉండేది. ఆ రోజు వేసిన ఆవిడని ఈరోజు కూడా స్మరించుకుని మరి పిల్లలందరూ కూడా ఆడపిల్లలు ఎక్కువ మంది ఉన్నారు, అందరూ కూడా స్ఫూర్తిగా తీసుకోండి. ఆ రోజు ఆవిడ వేసినటువంటి వేదం ఈ రోజు మనందరికి బతుకులేదు కావాలి. మీ కుటుంబాన్ని వాళ్ళు పోషించుకునే స్థితి నిజంగా భర్త చాలా మంది కష్టపడుతూ ఉన్నప్పుడు కూడా ఇవాళ ఉద్యోగం చేస్తే ఏందా పిల్లలు పోషించుకుంటా నాకేం పర్లేదనే ధైర్యాన్ని ఇవాళ మనం ఉందామంటే దానికి కారణం ఆ రోజు సావిత్రిబాయి పూలే గారు చేసినటువంటి ఆ భేదం. ఇవాళ అంతా ఎంతో మందికి మరి శ్రీమూర్తులందరికీ కూడా ఈ రోజు ఆవిడ మార్గదర్శనంగా ఉండి ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి మీరు కూడా నేను నెక్స్ట్ ఇయర్ నుంచి నేను చూస్తాను. మీరు ఈ టీచర్స్ ఈ కార్యక్రమాన్ని ఘనంగా అన్ని స్కూల్లో చేయవలసింది కోరుతాను. ఎందుకంటే ముఖ్యంగా
ఇది మనం ఈ రోజు ఈ స్థానంలో కూర్చున్నామంటే దానికి కారణం ఆవిడ కాబట్టి అది మీ నుంచి మోటివేట్ అయితే బాగుంటుంది, రాజకీయ నాయకుల నుంచి కాకుండా. అది ఆ రకంగా తాడేపూడిలో మొదలు పెట్టాలని నేను ఎక్కడ కూడా రాష్ట్రంలో చేయలేదు, కానీ తాడేపూడిలో మొదలు పెట్టాం. అది మీ చేయవలసిందిగా నేను మిమ్మల్ని కోరుకుంటూ, మరి ఏదైనా మంచి కార్యక్రమం జరిగినప్పుడు మనందరూ కూడా భాగస్వామ్యం చేసే కార్యక్రమం చేపట్టిన కాశీ గారిని, ఆ మిత్ర బృందాన్ని అందరినీ కూడా అభినందన తెలియజేసుకుంటూ, మరి ఇంకా వేరే ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఈ కార్యక్రమాన్ని మిగతా కార్యక్రమాలు కాశీ గారిని, మన ఎన్జిఓ గారిని, వీళ్ళందరినీ కూడా ఈ కార్యక్రమం చేయవలసిందిగా నేను కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. ఆ రోజున ఆవిడ చదువుకుని మహిళలు చదువుకోవాలని ఒక మంచి సంకల్పంతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా మంది, మరి ఎంతమంది చేస్తున్నారో తెలియదు, కానీ మన తాడేపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారి మట్టికి 2019లో కానించి కూడా జ్యోతిరావు పూలే జయంతి కానీ వర్ధంతి కానీ, సావిత్రిబాయి పూలే జయంతి కానీ వర్ధంతి కానీ ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. ఎందుకంటే మహిళలు చదువుకోకూడదు, మహిళలు ఇంట్లోంచి బయటికి రాకూడదు, మహిళలు బయటకు రమ్మనకూడదు అనేది ఆ రోజుల్లో మన ఆచారాలు ఉండే. ఆ ఆచారాలు రూపుమాపి ఆ రోజు మహాత్మా జ్యోతిరావు పూలే కాదు నిరక్షరాస్యతలుగా అక్షరాస్యతలుగా ఉన్నప్పుడే చాలా మంచి అనుభవం ఉంటుందని ఒక ఆలోచనతో ముందుగా తన భార్యనే చదివించడానికి తీసుకెళ్ళినప్పుడు చాలా మంది మరి ఆయన అడ్డుదారుల్లో ఆవిడ చదువుకోకుండా చాలా విషయాలు ఆపడం చాలా జరిగింది. కానీ ఆవిడ చాలా ఇబ్బందులు పడిన మహిళల కోసం చదువుకున్న తర్వాత ఆవిడ టీచరే ఎంతో మహిళలందరికీ కూడా ఒక స్కూల్స్ పెట్టి టీచర్స్ అందరినీ కూడా ఎంతో మందిని అభివృద్ధి పదంలో నడిపించిన ఘనత మరి ఏదైతే సావిత్రిబాయి పూలే. మరి ఆ చదువుల తల్లిని మనందరం మర్చిపోకూడదనే ఒక ఆలోచనతో మన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఒక మంచి ఆలోచనతో ఇవాళ కాలేజీ స్టూడెంట్స్ ఏదైతే ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ పిల్లలు కానీ 10th క్లాస్ పిల్లలు కానీ వాళ్ళందరికీ కూడా ఒక ఆలోచన విధానం తెలియాలని మామూలుగా టీచర్స్కి ఎక్కడైనా సన్మానం చేసి మీరు పంపించడం జరుగుతుంది. కానీ తర్వాత సావిత్రిబాయి పూలే అంటే ఏంటి, ఆవిడ అనుభవం ఏంటి, ఆవిడని ఎలాగ ముందుకు తీసుకెళ్ళాలి, ఆవిడ ఆలోచనలు ఎలా తీసుకెళ్తే మనం ఇవాళ బయటికి రాగలదు అనే ఆలోచనని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఇక్కడ పెట్టించి పిల్లలకు అర్థమయ్యేలా చెప్పాలనే ఒక ఆలోచనతో ఇక్కడ రావడం జరిగింది. కాబట్టి విద్యార్థులందరూ కూడా మీరు తెలుసుకోండి, ఈరోజు ఇవాళ ఇంత అత్యున్నత స్థాయికి మహిళలు అందరూ కూడా పురుషులతో పోటీ పడి మాకన్నా ఎక్కువగా ఉన్నత స్థానంలో ఉన్నారంటే దానికి కారణం సావిత్రిబాయి పూలే. ఆవిడ మీరందరూ కూడా గుర్తించుకోవాల్సిన బాధ్యత. కానీ మా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఏదైతే మా రాష్ట్ర అధ్యక్షులు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు కానీ, మా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు కానీ భావజాలాలు ఎంత మంచి ఆలోచన అనేది మీరు గ్రహించండి. ఎందుకంటే మహాత్ములు ఎంతోమంది ఉన్నారు, వాళ్ళందరినీ కూడా స్మరించుకుని వాళ్ళు చేసిన ఆలోచనలు ముందుకు తీసుకెళ్లాలనే ఒక దృక్పథంతో మీ అందరికీ తెలియజేయాలనే ఇటువంటి కార్యక్రమాలు మరి మా రాష్ట్ర అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కానీ, మా డైరెక్టర్ బొలిశెట్టి శ్రీనివాస్ గారు కానీ ఈ కార్యక్రమం ఇక్కడ పెట్టి మీ అందరికీ తెలియజేయాలని, మీలో ప్రతిభావంతులు అందరినీ కూడా సన్మానం చేయాలని చెప్పి. ఎందుకంటే నియోజకవర్గంలో టీచర్స్ అందరికీ పెట్టి ఒకే కార్యక్రమం చేద్దామన్నారు, కానీ స్టూడెంట్స్ తెలియజేయాలనే ఆలోచనతో ఇక్కడ పెట్టి ఈ కార్యక్రమం ఎమ్మెల్యే గారు పెట్టమని చెప్పడం నాకు నిజంగా చాలా అదృష్టం. ఈ కార్యక్రమానికి ఇక్కడ చేసిన పెద్దలందరికీ కూడా ఎన్డీఏ కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, అలాగే ముందుగా